ఫోన్ పడిపోయింది బ్రో, ఫోన్ పడిపోయింది. గ్లాసే కదా, ఏమో తెలియదు. టెంపర్ గ్లాస్ రాకపోతే ఏంటో. తీసే గాడి తీసి कहाँ से? बिहार से। बिहार से। बिहार से। अच्छा चालू है? हाँ चालू चालू। హా గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చంద్ర రైడ్స్. సో నైట్ అయింది కదా అని చెప్పేసి అలాగా మైండ్లో అనిపించింది. సో బైక్ తీసుకుని అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. సో అలాగా రైడ్కి వచ్చేసాం బయటికి. సో హెల్మెట్, జాకెట్ అన్నీ వేసేసుకున్నాం. ఈ బైక్ మీద నైట్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో బేసిక్గా ఏంటంటే రోడ్ సైలెంట్గా ఉంటుంది. మార్నింగ్తో పోల్చుకుంటే మనకి ట్రాఫిక్ అనేది నైట్ టైం తక్కువ ఉంటుంది. సో మనది స్టాక్ ఎగ్జాస్ట్ అయినా సరే దాన్ని నాయిస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అలా రైడ్కి అలా వెళ్తూ. అది కూడా నైట్ టైం కాబట్టి వ్యూ కూడా భలే ఉంటుంది. సో ఇప్పుడు నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళింది మనోళ్ళే. సో రైడ్కి వచ్చే ముందు వాళ్ళకి ఫోన్ చేసాం, అరే మీరు కూడా వస్తారా బయటకు అని చెప్పేస్తే వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు బేసిక్గా హోండా CBR 250R మీద వస్తున్నారు. సో 2015 నుంచి మనం చూసుకుంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటేటెడ్ బైక్ మాట అది. సో రైడింగ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటంటే నిలోఫర్ కేఫ్ ఏరియా చుట్టూ ఒక 2-3 రౌండ్స్ వేసుకొని అలాగా నైట్ వ్యూ అంతా ఎంజాయ్ చేసి రాద్దామని. సో ఇప్పుడు మన సైబర్ టవర్ దగ్గర సిగ్నల్స్ ఉంది. సో ఇక్కడ సిగ్నల్స్ దాటిన తర్వాత మనం రైట్ టర్న్ తీసుకొని అటువైపు వెళ్తాం. పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఈ సిగ్నల్ దగ్గర కానీ మనం బుక్ అయిపోయామంటే ఇంకా బయటికి రావడం కష్టం. సో గ్రీన్ సిగ్నల్ కన్నా రెడ్ సిగ్నల్ చాలా ఎక్కువసేపు ఉంటుంది. బుర్ర మైండ్ పిచ్చేకపోతుంది. సో మన పక్క ఉన్న బ్రో కూడా బైక్ని మొత్తం టాప్ టు బాటమ్ చూసేస్తున్నాడు. సో ఆ ఫీల్ వేరేగా ఉంటుంది అసలు మన బైక్ని వేరే వాళ్ళు అలా చూస్తూ ఉంటే. చాలా సేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో ట్రాఫిక్ దాటుకొని వచ్చేసాం. సో బేసిక్గా సిగ్నల్ దాటుకొని సో నైట్ టైంగా నిలోఫర్ కేఫ్ ఏరియాకి వస్తే మాత్రం మొత్తం బ్యూటిఫుల్ లైటింగ్ ఉంటుంది. సో మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. సో వ్యూ మాత్రం భలే ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే నా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడే మనకి XP 100 కానీ XP 95 కానీ పెట్రోల్ బాగా దొరుకుతుంది. సో సూపర్ బైక్స్ అన్న వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటారు ఎవ్రీ వీకెండ్. कहाँ से? बिहार से। बिहार से। बिहार से। अच्छा चालू है? हाँ चालू चालू। ठीक है चलो. थैंक यू थैंक यू. సో సడన్గా ఆ బ్రోస్ వచ్చి మీ యూట్యూబ్ ఛానల్ ఏంటని అడిగి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారు. సో అలాగే ఫోటో కూడా తీసుకున్నారు. సో మన ఛానల్ చిన్నదైనా సరే ఇలాంటి పుష్ అన్నది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అసలు. సో చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోకి వ్యూస్, లైక్స్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ ఇలాంటి పుష్ వస్తే మాత్రం అలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మనకి వ్యూస్తో అలా కాకపోయినా సరే చెయ్యాలి ఏదో ఒకటి ఇంప్రూవ్ అవుతూ ఉండాలనిపిస్తుంది. మా వాళ్ళేమో రోడ్లు ఖాళీగా ఉన్నాయి, కొట్టు స్పీడ్ కొట్టు అంటే కొత్త గ్లోజెస్ వేసుకున్నావు, ఇంకా బ్రేకింగ్ కూడా అవ్వలేదు. సో నాకు గ్రిప్ సరిగ్గా దొరకట్లేదు, అది బెండ్ కూడా అవ్వట్లేదు అసలు ఫింగర్స్ చాలా. సో బేసిక్గా బైక్ నార్మల్గా రైడ్ చేయడం ఒకలా ఉంటుంది. సో మనం గేర్స్ అన్నీ వేసుకొని రైడ్ చేయడం ఒకలా ఉంటుంది.
బండి మీద నుంచి సడన్గా ఫోన్ పడిపోయింది రైడ్ చేస్తున్నప్పుడు. నేను అసలు చూసుకోలేదు, ఏంటి టప్మన్ సౌండ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఫోన్ అది. దేవుడి దయ వల్ల కార్ ఇంకా దాన్ని ఇంకా మేము దాని మీద నుంచి ఇంకా వెళ్ళలేదు. సో వెంటనే మనం తీసేసుకున్నాం. స్క్రీన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అసలు. ఫోన్ పడిపోయింది బ్రో, ఫోన్ పడిపోయింది. అలా పెట్టా. గ్లాసే కదా. ఏమో తెలియదు, టెంపర్ గ్లాస్ లేకపోతే ఏంటో. గ్లాసే తీసే, గాడి తీసి పౌచ్ తీసి టెంపర్ గ్లాసా లేకపోతే స్క్రీన్ చూడ ఒకసారి. పౌచితే టెంపర్ గ్లాస్ తీరా. మెల్లి 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 చేద్దాం. మెల్లిగా కాదు, జస్ట్ పౌచితే. లాకేసి టెంపర్ గ్లాస్ తీ. టెన్షన్ పడుకో, చేతులు కలిపి వచ్చేస్తుంది. పగిలిపిన వైపు వేస్తున్నాం, పగిలిపిన వైపు వేస్తున్నాము. ఇస్తుంటే స్లోగా. గ్లాస్ అంత ఘాట్ అంతా దాదాపు వెళ్తుంది. అదిగో చెప్పనా రా. టెంపర్ గ్లాస్, టెంపర్ గ్లాస్ తెలిసిపోతుంది అంత ఘాట్ ఉంటే. మా బతికిపోయాను రా బాబు, పొట్టకాయలు ఉండకపోయాయి లేకపోతే. మామూలు ₹10 చిన్న ఫోన్ అయితే పగిలితే పగిలింది, మా అయితే ఒక 5-6 వేలు అవుతాయి అనుకోవచ్చు. ఇక్కడ దీనికి డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఏముంది ఇక్కడ? ఆ డ్యామేజ్ చిన్నదే కదా, సేఫ్టీ ఏముంటుంది. పడే ఇంకా పడేసి మంచిగా పోల్చి పెట్టుకో, వదిలే అక్కడ వేసేయి. పొద్దున్నే అల్లాక ఎవరి మొహం లేసి బాగుంది బాగుంది తెలుసా. టెంపర్ వేద్దాం ఏందో తర్వాత వేద్దాంలే. మర్చిపోయి అమ్మాయి తప్పని సౌండ్ వచ్చిందేటప్పుడు అనుకో నేను. అప్పుడు మీద బాగానే అబ్జర్వ్ చేసి దిగి తీసావు, తెలీదు ఆవిడకి బాగానే గమనించి తీసావు. అప్పుడు కారు వచ్చేస్తుంది. కారు వచ్చేస్తుంటే ఆగం 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 అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆపాను. ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇలా వెళ్తాను. రోడ్డు బాగుంటే నీ బండి కొట్టాలని నేను అనుకుంటే. నాకు ఒకేసారి గుండె ఆగిపోయింది దాటిపడి రాగానే. ఇదిగో రూట్ చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్ళి యూటర్న్ ఇలాగా ఇలా వెళ్ళి నీలోఫర్ ముందు నుంచి ఒక్కసారి అయినా అలా స్ట్రైట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇలా వచ్చి అదర్ యూటర్న్ తీసుకుని వచ్చాం కదా ఇందాక, ఇట్లా మా రాంగ్ రూట్ లో వచ్చాం కదా, సేమ్ అదే రూట్కి వెళ్ళి అక్కడ అదర్ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ యూటర్న్ ఉండదు, ముందుకెళ్ళి తీసుకోవాలి. సిగ్నల్ తీసుకుని నీలోఫర్ నుంచి లెఫ్ట్, నీలోఫర్ ముందు నుంచి ఒక్కసారి అయినా. ఓకేనా? ఏం కాదు, బుద్ధి మూసుకుని దగ్గర పద, దగ్గరకు రా, దగ్గరికి వెళ్దాం కదా. నాకమ్మ బుర్ర పాడైపోయింది. నువ్వెక్కడా?